దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. స్వామీజీ గారు, శాంభవి మహాముద్రలో తలలో శక్తిని ఎలా సంచారం చేయవచ్చును? శాంభవి మహాముద్రలో శాంభవి మహాముద్ర అంటే మనము అది ఉన్మీలిత నేత్రాలతో చేసేదండి. ఉన్మీలిత నేత్రాలంటే సగము తెరిచి సగము మూసి అంటారు. ఈ కనుగుడ్లని పైకి తిప్పుకొని ఈ నల్లగుడ్డుని పూర్తిగా లోపలికి తిప్పుకొని తెల్లగుడ్డుని బయటకు తీసుకొస్తే అది ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఈ వీలైనంత వరకు కళ్ళని పైకి తిప్పుకొని ఉంటే ఆ కళ్ళ పైన నుదుటి పైన లోడు పడుతుంటుంది, చాలా లోడు పడుతుంది. విపరీతమైన కళ్ళు గుంజుతుంటాయి, కళ్ళలో నీరు వస్తుంటుంది, కొత్తలో కళ్ళు ఎర్రబడి ఉంటాయి. కొద్ది అభ్యాసం చేయగా విపరీతమైన ఉష్ణం పెరుగుతుంది శరీరంలో. అయితే ఇంకా అందులో కేచరిలో ఉన్నప్పుడు శరీరంలో ఇంకా ఉష్ణం పెరగదనమాట, లేకపోతే విపరీతమైన ఉష్ణము వస్తుంది. అయితే ఆ విధంగా ఎట్లంటే ఈ యొక్క తలలో ఒక్కోసారి కొత్తలో కొంతమందికి తలలో బరువు అన్నట్టుగా అనిపిస్తుంది, లేకపోతే అలాగే తలలో కొద్దిగా తిరిగినట్టు అనిపిస్తుంది కొత్త వారికి. అట్లా అభ్యాసం చేయగా ఆటోమేటిక్గా ఆ విధంగా మనకు కుండలిని శక్తి సహజ స్థితిలోనే ఆటోమేటిక్గా ఈ యొక్క మనకు కొత్తలో తిరిగినట్టు అంటుంది. అప్పుడు అంత ఈజీగా మనకు వెంటనే ఇది రాదు, తలలో కొంచెం తిరిగినట్టు వాళ్ళకి అనిపిస్తుంటుంది. అయితే ఎక్కడి నుంచి ఏది ఉన్నప్పటికీ కూడా మూలాధారం నుంచి కుండలిని యాక్టివేట్ అయ్యి పై వరకు రావాల్సిందే తప్ప ఆ పైదా శక్తి తిరగడం అనేది ఉండదు. ఎక్కడి నుంచి రావాలన్నా మూలాధారంలో కుండలిని యాక్టివేట్ అయ్యి మళ్ళీ కింది నుంచి పైకి శక్తి రావడమే. ఒక మొక్కని నాటినాము, ధాన్యముని భూమిలో వేసినాము, అది కింది నుంచి పైకే ఎనర్జీ రావాల్సిందే కదా, పైకే పెరుగుతుంది. ఒక అగ్ని రగులుతున్నా కింది నుంచి పైకే కదా. అలాగే శక్తి అనేది అధోముఖం వెళ్ళదు, ఊర్ధ్వముఖంగా వెళ్ళేదే శక్తి గుణం అనమాట అది. కనుక ఆ యొక్క మూలాధారం నుంచి కుండల్ని యాక్టివేట్ అయినప్పుడే ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ పోయి తల వరకు వచ్చేసి తలలో స్థిరమై నిర్వికల్ప సమాధి స్థితి కలిగిస్తుంది అనమాట. స్వామీజీ, 30 సెకండ్ల ప్రాణాయామం తర్వాత మళ్ళీ ఆగి ప్రాణాయామం చేయవచ్చును? 30 సెకండ్లు అంటే తీసుకునేటప్పుడు 30 సెకండ్స్ తీసుకుంటాము. ఈ క్రియాయోగ ప్రాణాయామంలో మళ్ళీ కూటస్థంలో అంటే ఆగ్నేయ చక్రంలో దాన్ని స్థిరంగా నిలుపుకుంటాము. మళ్ళీ తిరిగి దాన్ని 30 సెకండ్స్ శక్తి కొలది ఇక్కడ బంధిస్తాము కూటస్థం ఆగ్నేయ చక్రంలో. మళ్ళీ దాన్ని శక్తి కొలది 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్గా తీసుకొచ్చి మూలాధారంలో విడుస్తాము. మొదలే వాళ్ళు 30 సెకండ్స్ చేయలేరు, మొదలు 5 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, తర్వాత 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఇట్లా 30 వరకు చేయగలిగితే అది ఉత్తమోత్తమ ప్రాణాయామం అన్నమాట. ఇక ఫైనల్గా ప్రాణాయామం అలాగా స్లోగా. అయితే మధ్యలో బ్రేక్ ఎట్లా తీసుకోవద్దు. 30 సెకండ్స్ తీసుకున్నామా మళ్ళీ కుంభకం చేయడమే, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మూలాధారంలో విడవడమే, ఇలా ఉండాలి. కానీ మధ్యలో గ్యాప్ తీసుకోకుండా ఉండాలి. కొత్తలో కొంత గ్యాప్ తీసుకుంటుంటారు, అంటే బ్రేక్ మధ్యలో ప్రాణాయామకు మధ్యలో. కానీ ఆ బ్రేకు తర్వాత ప్రాణాయామంలో అభ్యాసమైనాక అసలు ఆ బ్రేక్ ఆ గ్యాప్ అనేది రాదు, కంటిన్యూస్గా చేయగలుగుతారు. కనుక ఒకేసారి తీసుకొని బలవంతంగా ఆపి అలసిపోయి మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ మామూలు శ్వాస ఒకటి తీసుకొని మళ్ళీ ప్రాణాయామం చేసే బదులు మీరు వీలైతే ఎంత తక్కువ కుంభకం చేస్తే అంత తక్కువ చేయండి, ఎంత తక్కువ స్లోగా తీసుకోగలిగితే అంత తీసుకోండి. 5 సెకండ్సే తీసుకోండి, 5 సెకండ్సే బంధించి ఉంచండి కూటస్థంలో, మళ్ళీ తిరిగి 5 సెకండ్సే విడవండి, అంతే స్లోగా విడవండి, అంత స్లోగా చేయండి. అట్లా బలవంతంగా మీరు ఎక్కువసేపు చేసి మళ్ళీ మధ్యలో ఒక శ్వాస ప్రాణాయామ కాకుండా మళ్ళీ సాధారణ శ్వాస తీసుకోవడానికి చేయొద్దు. అది అస్తవ్యస్తంగా అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట, అది రాంగ్ ప్రాసెస్ అంటారు. కనుక మీరు సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంతే శ్వాసను తీసుకోండి, ఎంత వీలైతే అంతే కుంభకం చేయండి, ఎంత వీలైతే అంతే విడవండి. అలా నెమ్మదిగా అభ్యాసం కాగా కొన్ని రోజులకు ఇంకా 30 సెకండ్స్ తీసుకోవడం, మీరు ఒక 30 సెకండ్స్ అయినా బంధించి ఉంచడం, 30 సెకండ్స్ విడవడం, ఆ స్థితికి మీరు అందుకొనగలుగుతారు. క్రమ అభ్యాసం చేత సాధ్యమవుతుంది అది. స్వామీజీ సహజ ప్రాణాయామం ఎట్లా చేయాలి? సహజ ప్రాణాయామం ఎలా చేయాలంటున్నారు? సహజ ప్రాణాయామం అంటే ఇప్పుడు మనము శ్వాసని స్లోగా తీసుకుంటున్నాము, తిరిగి స్లోగా విడిసేది, ఇది సహజం అన్నమాట. అంటే ఆ సహజాన్ని ఇంకా పెంచుతూ పోతుంటాము. అంటే ఇప్పుడు మనం సహజంగా శ్వాసని తీసుకోవడాన్ని
ఉచ్ఛ్వాస అంటారు, వదిలేది నిశ్వాస అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జీవితాంతం నడుస్తూనే ఉన్నాయి. కానీ దీన్ని కొంచెం ప్రయత్నం చేత శ్వాసని దీర్ఘం చేయాలంటే స్లోగా తీసుకోవడము, స్లోగా విడవడము అనేది ప్రయత్నం చేత. ఇక మరి ఇంకా నడుస్తుంది కదా, కొత్తగా ప్రాణాయామం నడపడం ఏంది అని చాలామంది అంటారు. కానీ అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక ప్రయత్నం చేత దీన్ని శ్వాసల్ని దీర్ఘింపజేయడము, ఇక పెంచడము, స్లోగా తీసుకోవడం పెంచడము, స్లోగా విడవడం పెంచడం, దీన్ని సహజ ప్రాణాయామం అంటారు. ఇందులో ఇంకా కుంభకం అనేది ఏముండదు. కానీ 30 సెకండ్స్ తీసుకోవడం, 30 సెకండ్స్ విడిస్తే అది సహజ ప్రాణాయామం జరుగుతుంది, సహజ ప్రాణాయామం అంటారు. అందులో కుంభకం లేకున్నా నడిచిపోతుంది, అక్కర్లేదు ఇంకా కుంభకం. కానీ ఇటు కుంభకం చేయము, అటు స్లోగా బ్రీతింగ్ చేయకపోతే ఇంకా లాభం ఏంది? సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తున్నాయి. ఇక ప్రాణాయామ లాభం ఎట్లా పొందుతాము? 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలితే ఇది సహజ ప్రాణాయామలో ఆటోమేటిక్గా మనం నిమిషానికి ఒకటే శ్వాసక్రియ చేస్తున్నాం. సాధారణమైన మనుషులు నిమిషానికి 15 శ్వాసక్రియలు చేస్తే ఇక్కడ ఒకటే శ్వాసక్రియ నడుస్తుంది కదా సహజ ప్రాణాయామలో. మరి కుంభక లాభం పొందినట్టే. అలాగే మనం ప్రయత్నం చేత తీసుకోవడము, మళ్ళీ కుంభకం చేయడం, మళ్ళీ ప్రయత్నం చేత విడవడము అనేది చేస్తే అందులో కూడా మనకు ఇంత ప్రాణాయామ లాభం పొందుతాం. అట్లా అందుకనే ఎటు తిరిగి శ్వాసలని దీర్ఘం చేయాలి. ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు వదలడము, శ్వాసల్ని దీన్ని బట్టి చూస్తే శ్వాసల్ని తగ్గిస్తున్నాం. శ్వాసల్ని తగ్గించడం వలన మనకు శ్వాసని ఆదా చేయడం వలన మనకు చాలా బెనిఫిట్ వస్తుంది. శ్వాస పైన ఆధిపత్యం వస్తుంది. శ్వాస ఆధీనంతో మనసు ఆధీనంలో వస్తుంది. కనుక మనము సహజ ప్రాణాయామం కానీ, కుంభక సహిత ప్రాణాయామం కానీ ఏదో ఒకటి ప్రయత్నం చేత పర్ఫెక్ట్ చేయాలి. దాంట్లో పట్టు సాధిస్తేనే అద్భుత ఫలితాలు పొందుతాము. స్వామీజీ, రేచక పూర్వక కుంభక నిష్పత్తి ఎలా ఉండాలి? పొట్ట లోపలికి బయటికి రావాలా ప్రాణాయామంలో? రేచక పూరక కుంభక నిష్పత్తి ఎట్లుండాలి? ప్రాణాయామం చేస్తుంటే పొట్ట లోపలికి బయటికి రావాలన్నా అనేది మీ డౌట్. అయితే ఇప్పుడు రేచక పూరక కుంభక కలిపితేనే ప్రాణాయామం అంటారు. లేదంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. తీసుకోవడం వదలడం అనేది సహజంగా నడుస్తుంది, మనం కొత్తగా నడిపించేది లేదు. అయితే అప్పుడు మనం బెలూన్లోకి వాయువుని నింపినాం, అప్పుడు బెలూన్ ఆటోమేటిక్గా ఉబ్బుతుంది. బెలూన్లో వాయువు తీసినాం, బెలూన్ ముడుచుకుంటుంది. అలాగే పొట్టలో మనము ఇప్పుడు బాగా నీరు తాగినాం అనుకో, పొట్ట ఉబ్బిపోతుంది కదా. ఆహారం బాగా తిన్నాం అనుకో, పొట్ట కొంత ముందరకు వస్తుంది కదా. అలాగే బాగా శ్వాస పొట్టలోకి తీసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా కొంత పొట్ట ముందుకు వస్తుంది కదా. అట్లా మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అప్పుడు కూడా పొట్టలో భాగంలో లైట్గా కదలికలు జరుగుతుంటాయి. గాలి శ్వాస తీసుకున్నప్పుడు ముందుకు, శ్వాస వదిలినప్పుడు ముందు వెనక్కి. దీన్ని కొలిమితిత్తులతో పోలుస్తారు. కొలిమితిత్తులో చూడండి, ఇలా అన్నప్పుడు వాయువు వచ్చినప్పుడు ఉప్పుతుంది, వాళ్ళు వదిలినప్పుడు ముడుచుకుంటుంది. అట్లాగే దాన్ని విధంగా మనం కొలిమితిత్తులతోటి కూడా పోలుస్తారు దీన్ని, ఈ యొక్క మన శ్వాసక్రియని. ఆ విధంగా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అంటే శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట లైట్గా ముందుకు వస్తుంది, శ్వాస విడిచినప్పుడు లోనికి ముడుచుకుంటుంది. మనం ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాము. కొన్ని రోజులకు రివర్స్లో శ్వాసక్రియ సుష్మలో నడిచి కుండల్ని యాక్టివేట్ అవుతుంది. కనుక ఆ విధంగా లైట్గా ఈ యొక్క రేచక పూరక కుంభకాన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు కొత్తలో 10 సెకండ్స్ తీసుకున్నామండి, 5 సెకండ్సే కుంభకం చేయండి ఆజ్ఞాచక్రంలో, మళ్ళీ తిరిగి 5 సెకండ్స్ విడవండి. ఇందులో అపాయం లేదు. ఇప్పుడు అనులోమ విలోమ అనుకోండి, ఓ ముక్కులో ఎక్కువ కుంభకం, ఓ ముక్కులో తక్కువ చేస్తే అపాయం. అలాగే భస్రికలు ఒక ముక్కులో ఎక్కువ, ఒక ముక్కులో తక్కువ చేస్తే కష్టం, ఇబ్బంది జరుగుతుంది. అలాగే ఆసనాలు ఒక యాంగిల్లో ఎక్కువ, ఇంకొక సైడ్ యాంగిల్లో తక్కువ చేస్తే అది అస్తవ్యస్తం అవుతుంది. ఒక సైడ్ ఎంత చేసినామో రెండో సైడ్ అంతే చేయాలి, ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ. కానీ 2 ముక్కులతో చేసేది అపాయం లేదు. సహజంగా 2 ముక్కుల ద్వారా శక్తి కొలది తీసుకుంటున్నాము, శక్తి కొలది కుంభకం చేస్తున్నాం, శక్తి కొలది విడుస్తున్నాం. ఇది అపాయం లేనిది. మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటుంటే కొన్ని రోజులకు అందులో పర్ఫెక్ట్ అవుతాము, ఎక్కువసేపు చేయగలుగుతాం. అది శ్వాస తీసుకున్నప్పుడు లోనికి లైట్గా వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు లైట్గా పొట్ట ముందుకు వస్తుంది, శ్వాస వదిలినప్పుడు పొట్ట ఆటోమేటిక్గా కొద్దిగా లోపలికి వెళ్తుంది. ఇది సహజంగా ఈ విధంగా జరుగుతుంది ఎవరికైనా. స్వామీజీ, విశ్వ చైతన్యం అనగానేమి? సాధనలో ఏ స్థితిలో అనుభవంలోకి వచ్చును? విశ్వ చైతన్యాన్ని ఇంగ్లీష్లో దీన్నే కాస్మిక్ ఎనర్జీ కూడా అంటారు. అయితే ఇందులో 2 రకాల ఇవి ఉన్నాయి. ఒకటి యోగీశ్వరులు కుండలిని శక్తినే విశ్వశక్తి అంటున్నారు. లేదు, విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది అది వేరే ఉంటుంది ఆకాశంలో, అది పైనుంచి దివ్యశక్తుల రూపంలో అది మన యోగి శరీరంలోకి వస్తుంది అనేది ఇందులో 2 రకాలుగా చెప్తున్నారు. అయితే ఎనర్జీ ఏదైనా కానీ ఇప్పుడు మనము ఎక్కడ కరెంటు పాస్ అయినా కానీ పవర్ స్టేషన్లకు వెళ్ళి వచ్చిందే కదా.
ఆ పవర్ స్టేషన్లో ఉండే కరెంటు కూడా ఒక పవర్ ప్లాంట్లోకి వెళ్ళి వచ్చిందే కదా. అలాగే ఈ యొక్క విశ్వ చైతన్యము ఒకటి ఏంటిదంటే ఈ యొక్క ఆత్మశక్తి అనేకమైన శక్తులుగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా వెలబడుతుంది. ఇచ్ఛాశక్తి అంటే మనిషిలో కలిగే సంకల్ప శక్తి. ఇక క్రియాశక్తి అంటే మనం క్రియ చేయడానికి, కర్మ చేయడానికి, పని చేయడానికి ఖర్చు అయ్యే ఆ శక్తి, అది క్రియాశక్తి అంటారు. జ్ఞానశక్తి అంటే మనకు నాలెడ్జ్, అదే జ్ఞానశక్తి. మనకు ఒక మేధస్సు, మేధోశక్తి, ఈ అన్ని శక్తులు కూడా పరమాత్మ నుంచి వచ్చినవే కదా. దీన్నే కాస్మిక్ శక్తి అంటున్నారు. యోగులు దీన్నే కుండలిని శక్తి అంటున్నారు. కుండలిని శక్తిలో నిద్రాణంలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉంటాము. ఆ కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు అనేకమైన దివ్య శక్తులు వస్తుంటాయి. ఒక్కొక్క చక్రము శుద్ధి అయినప్పుడు అద్భుతమైన ఫలితాలు, ఒక్కొక్క చక్రానికి ఒక ఫలితం ఉంటుంది. అవి అద్భుతమైన మేధస్సు పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, చాలా అద్భుతమైన ఇది కలుగుతుంది. ఇక్కడ యోగులు తీసుకునేది కుండలిని శక్తి ని మేలుకొల్పడమే. అదే కాస్మిక్ ఎనర్జీ, అదే దివ్యశక్తి, అదే విశ్వశక్తి, అదే కుండలిని శక్తి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చేది కాదు శక్తి, లోపలికి వెళ్ళి మనం ఇంతవరకే చెప్పుకున్నాము. ధాన్యముని మన భూమిలో పెట్టినప్పుడు అది ఊర్ధ్వముఖంగా మొలుస్తుంది తప్ప అధోముఖంగా మొలవదు. అలాగే మనకు శక్తి, నిద్రాణంలో ఉండే శక్తి ఊర్ధ్వముఖంగానే కుండలిని మేల్కొన్నప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేస్తూ అది చక్కగా మనకు చక్రాలను శుద్ధి చేస్తుంది. కనుక ఈ విధంగా ఈ యొక్క మనము కాస్మిక్ ఎనర్జీ, కుండలిని శక్తి అనేది మన మూలాధారంలోనే ఉండి అది నిద్రపోతున్న శక్తిని మేలుకున్నప్పుడు అది ఊర్ధ్వముఖమై మనకు ప్రయాణం చేసి గొప్ప అద్భుతమైన మనకు దివ్యశక్తిని ప్రాప్తింపజేస్తుంది. శక్తి బయటికి వెళ్ళి వచ్చేది కాదు, లోపలనే ఉంది. దాన్ని ఎవరంతటా వాళ్ళు పురుష ప్రయత్నం చేత మేలుకొనపవలెను. స్వామీజీ, అన్ని ముద్రల తర్వాత ధ్యానంలో మనసు ఎక్కడ నిలపాలి? అన్ని ముద్రలు అయిపోయినాయి. క్రియాయుగంలో 6 ముద్రలు అయిపోయినాయి. 6 ముద్రలు అయిపోయిన తర్వాత మనం చక్కగా ఇంకా ఏమి చేయనక్కర్లేదు. ఇక్కడ మనం అంటారు కదా, ఇక్కడ 4 ఫోల్డ్ చేసుకోండి, కళ్ళు మూయండి, మనసు దృష్టి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి, ఇవన్నీ ప్రాణాయామ చేయండి, జపం చేయండి, ఇవన్నీ ఉండి ఏది అవసరం లేదు. 4 ఫోల్డ్ చేసుకుంటాం, కళ్ళు మూసి ఉంటాం, ఆజ్ఞ చక్రంలో మనసు నిలుపుతాం. ఇంకా ఏమీ స్మరించని అవసరం లేదు. కన్ను నేను కాదు, చెవు నేను కాదు, ముక్కు నేను కాదు, పంచ కర్మేంద్రియాలు నేను కాదు, పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు, అహంకారం నేను కాదు, ఈ విధంగా ఈ ప్రకృతి నేను కాదు, ఈ యొక్క 3 గుణాలు నేను కాదు, ఇవన్నీ నేను కాదు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపమే, నేను నాశరహితమైన ఆత్మస్వరూపాన్ని, నేను కూటస్థ చైతన్యాన్ని, నేను జ్యోతిముద్ర చేస్తాం కదా, జ్యోతిముద్ర తర్వాత కూటస్థ చైతన్యం దర్శనమిస్తుంది. ఆ చైతన్య జ్యోతి స్వరూపమే నేను, ఆ యొక్క చైతన్య స్వరూపమే నేను, జడముని నేను కాదు, చేతన స్వరూపంని అని స్మరించుకుంటూ కూటస్థంలో అంటే ఆజ్ఞచక్రంలో దృష్టి నిలుపుకొని లోచుపు ద్వారా ఆజ్ఞచక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో ధ్యానావస్థలో ఉండాలి. ఇంకా ఏమి చేయనక్కర్లేదు. అన్ని ముద్రలు అయిపోయిన తర్వాత ఫైనల్గా జ్యోతిముద్ర వేస్తాము. జ్యోతిముద్ర తర్వాత ఇంకా కేవల ధ్యానమే. మనసు దృష్టి ఆజ్ఞచక్రాన్ని నిలుపుకొని ఏ ప్రాణాయామ లేదు, ఏ జపం లేదు, ఏమీ అక్కర్లేదుగా. ఆ చైతన్య స్వరూపమే నేను, ఆత్మస్వరూపమే నేను అని ఆజ్ఞచక్రంలో లోచుపు ద్వారా దృష్టి నిలుపుకొని తన్మయత్వ స్థితిలో ఉండాలి, ధ్యానావస్థలో ఉండాలి. ఇంకా స్వామీజీ గారు, మెడ నొప్పి, నడుము నొప్పి, కలవారు క్రియాయోగం అయితే ఇలా చేయాలి. మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి ఎవరైనా ఉన్నవాళ్ళు దాన్ని బలవంతంగా ఆ ముద్రలు వేయవలసిన అవసరం ఏం లేదు. ఒక మహాముద్ర ఉందనుకోండి, దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుంటే నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ యొక్క శరీరంలో అన్ని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వెళ్ళిపోతాయండి. కానీ ఇంకా మనము చేయగా ఇది అభ్యాసం అయితే సులువుగా చేయగలుగుతాం. ఇవన్నీ శరీరంలో ఉండే అన్ని నొప్పులు వెళ్ళిపోతాయండి. ఇవన్నీ శరీరంలో ఉండే అన్ని ఏ నొప్పి, బాధ, ఏ సమస్య ఉండదు మనకు. అన్నీ ఇవి చేయగా అవే ఇది అవుతుంది. మనకు శరీరము మహాముద్ర చేయలేని వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, లేకపోతే విపరీతమైన స్థూలకాయం ఉన్నవాళ్ళు, లేకపోతే విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ మహాముద్ర విడిసి మిగతా ముద్రలు అన్నీ చేసుకొనవచ్చును. ఆ మహాముద్రను నెమ్మది అభ్యాసం చేసుకుంటే కూడా ఈ సమస్యలు అన్నీ పోతాయి. శరీరానికి సాధనకు కావాల్సిన ఫిట్నెస్ లభిస్తుంది, సాధనకు అనుకూలమైన శరీరం తయారవుతుంటుంది, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాము, చాలా అద్భుతమైన కుండలిని యాక్టివేట్ అవుతుంది. జ్యోతిముద్రలో వచ్చే కాంతిని కూడా ఆజ్ఞాచక్రంలో మనము ఈ యొక్క మహాముద్ర ద్వారా మనము కూటస్థ చైతన్యాన్ని దర్శనం చేసుకోగలుగుతాము. స్వామీజీ గారు, మంత్రజపం చేసేవారు క్రియాయోగం చేయవచ్చును? మంత్రజపము చేసేవాళ్ళు
క్రియాయోగము చేయొచ్చు. ఇందులో జపం కూడా ఉంటుంది కదా. కేవలం జపం చేసినాం అనుకోండి, మాల చేతిలో తిరుగుతుంది, మన నాలుక నోట్లో తిరుగుతుంది, మనసు దేశం అంతా తిరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాణాయామ సహిత మెడిటేషన్ కనుక మనసు ఇటు శ్వాసే మనసు, మనసే శ్వాస కనుక ఈ యొక్క శ్వాసని పట్టుకుంటే మనసుని పట్టుకున్నట్టే. గుంజగట్టేసిన పశువు గుంజ చుట్టే తిరుగుతుంది, ఇక్కడక్కడ పరిగెత్తదు. కనుక మనం చక్కగా మనసు లయమవుతుంది. ఈ ప్రాణాయామ సహిత మెడిటేషన్, ఇందులో ప్రాణాయామ సహిత జపము, ప్రాణాయామము, ధ్యానము 3 కలిపి వస్తాయి కనుక చక్కగా నిశ్చింతగా చేసుకొనవచ్చును. స్వామీజీ, సాధనలో పాములు కనబడుతున్నాయి, దేనికి? అది అంతా ఇప్పుడు మనోభ్రాంతే కదా. అది రాత్రి కనిపించింది, రాత్రి కనిపించింది అనుకోండి, రాత్రి కనిపించింది అదంతా ఒట్టిదే కదా, అర్థమైంది కదా. రాత్రి కనిపించింది సత్యం కాదు కదా, అది కళ వచ్చింది. కళ ఎంతవరకు సత్యము, మేల్కొనంత వరకు. మేల్కొంటే కళ అసత్యము. ఏది వచ్చిన రకరకాల ఏ ఆలోచనలు ఉంటావో దానికి సంబంధించిన కళలు వస్తాయి. కనుక అలాగే ఇప్పుడు మనకు నిజమైన ధ్యానంలో కలిగే కొన్ని అనుభూతులనే వదిలిపెట్టమంటున్నారు, దాన్ని పట్టుకోవద్దు అంటున్నారు. అది పట్టుకుంటే ఎందుకు? అది ఇప్పుడు ఏ దృశ్యం తద్ నశ్యం, ఈ 2 కళ్ళతోటి చూసేది ఇదంతా దృశ్యం, మన ప్రపంచం ఇదంతా నశించేది అని ఉంది. మళ్ళీ లోపల ధ్యానంలో వచ్చే అనుభూతులు కూడా అది కూడా నశించేది. ఏది చూడబడుతుందో అది నశించేది. నీ సహజత్వంలో నీవు పరమాత్మలో లయమైపోయి ఏకాకారంగా మారి ఆత్మస్వరూపంగా మారడమే అదే నిజమైనది. నీ సహజ స్వరూపంలో, నీ సహజత్వంలో నీవు ఉండడమే అదే నిజమైన సహజత్వము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.